ఎయిడ్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ డే నిర్మూలిద్దాం, దేశాన్ని కాపాడదామంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ చిన్నయ్య పాల్గొన్నారు. దేశంలో విస్తృతంగా పెరిగిపోతున్న ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు చిన్నయ్య. ఇక ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఎయిడ్స్ సోకిన వారి పట్ల వివక్ష చూపించకూడదని సూచించారు. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలిద్దాం, దేశాన్ని కాపాడదాం. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలిద్దాం, దేశాన్ని కాపాడదాం. ఎయిడ్స్ అనేది అంటుకునే వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. ఎయిడ్స్ అనేది అంటించుకునే వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. బోడుప్పల్లో వక్ఫ్ బోర్డు పరిధిలో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బోడుప్పల్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ రాపోలు రాములు ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన విడతపత్రాన్ని బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. వక్ఫ్ బోర్డు పరిధిలో లక్షలు పెట్టి ఇండ్లు నిర్మించుకున్నామని ఇప్పుడు ఉన్నట్లు ఉండి ఖాళీ చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం నివాసయోగ్యం చేస్తున్న వారికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాములు విజ్ఞప్తి చేశారు. బోడుప్పలో స్థానిక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ లేక, రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ నరసింహ, బోడుప్పల్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బోడుప్పల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏవైతే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్లు కానివ్వండి, ఏదైతే ప్రధాన అంశం బోర్డు సమస్య కానివ్వండి, మరి బోడుప్పల్ 175 కాలనీలో నెలకొన్న ఈ కుక్కల పందులు పిల్లల సైతం వాళ్ళను కరిచి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మనం చూసినాం. కాబట్టి మా పెద్దలు ఫెడరేషన్ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చేసిన తప్పుడు వల్ల ప్రజల జీవితాలతో ఆడుకోకండి, ఎవరు కూడా సిద్ధంగా లేరు. రాబోయే రోజుల్లో మీరు ఈ విధంగా ప్రజల్ని పీడిస్తే ఒక్కోడు సమస్య అని రోడ్లు వేయకుండా, వాటర్ అమ్ముకుంటా, లేకపోతే ఎవరి అక్రమ కట్టడాలు ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాలు కట్టి కార్పొరేటర్లు, మేయర్లు దోచుకుంటా ఉన్నారు. సుమారు బోడుప్పల్లో ఉన్నటువంటి 175 కాలనీల్లో టోటల్ గా ఓట్లను బహిష్కరిస్తాం. అసెంబ్లీ కానీ, లోక్సభ కానీ, ఇక్కడ జరిగేటువంటి పాలక మండలి ఎన్నికలు కానీ ఓట్లు అనేది వేయం మేము. కాబట్టి ఖచ్చితంగా ఫెడరేషన్